జై గురుదత్త. మన అనకాపల్లిలో ప్రప్రథమంగా గాంధీనగరం రామాలయంలో దత్తాత్రేయుడు కూడా ఉన్నటువంటి గుడిలో మొదటిసారిగా శ్రీ పంచాయతన పూర్వక పంచాహ్నిక దత్తాత్రేయ యజ్ఞం అనేటటువంటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు, అనగా 5 రోజులు, తేదీ 17/7/2024 బుధవారం నుండి 21/7/2024 ఆదివారం వరకు కూడా 5 రోజులు ఈ యొక్క దత్త యజ్ఞం అనేటటువంటిది మహాయజ్ఞం తలపెట్టారు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ప్రదీప్ శర్మ గారు. ఈ యజ్ఞానికి చాలా చాలా దూరం నుంచి దత్త ఉపాసకులు, అలాగే పీఠాధిపతులు మొదలైనటువంటి వారు, వేద పండితులు చాలామంది కూడా ఈ యజ్ఞాల్లో పాల్గొనడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా 5 రోజులు కూడా సాయంత్రం 5 నుంచి 7 దాకా కూడా దత్తదాస బ్రహ్మశ్రీ నూకల ప్రభాకర్ శర్మ గారిచే రోజు దత్త వైభవం మీద ప్రవచనం కూడా జరుగుతుంది. కనుక ఈ 5 రోజులు మన అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా మీకు చేయగలిగినటువంటి ఈ యజ్ఞంలో సేవ చేయడం, పాలు పంచుకోవడం, ఆర్థికంగా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా యజ్ఞంలో పాల్గొనడం, ఆర్థికంగా స్తోమత లేనటువంటి వాళ్ళు శారీరక శ్రమ చేసి యజ్ఞంలో ఏదైనా పరిచారకం సేవ చేయగలిగినటువంటి సేవ చేసి దత్తాత్రేయుడి తాలూకు పరిపూర్ణ అనుగ్రహం అందరూ కూడా పొంది అనకాపల్లిని ఒక దత్త అనుగ్రహంతో నింపవలసిందిగా జనాన్ని కోరడం జరుగుతుంది. జై గురు దత్త. వేదానుద్ధరతే గిరిం విధరతే పృథ్వీం స్వదంతే భృతే భక్తం పాలయతే బలిం శమయతే నిక్షత్రయం కుర్వతే రక్షః సంహరతే వరం ప్రదదతే గీతామృతం తన్వతే నానారూపవతే నమోస్తు సుకృతే దత్తాయ తే సత్కృతే. శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి సహిత శ్రీ గురు దత్తాత్రేయ పాదుకాభ్యాం నమో నమః. అనకాపల్లి పట్టణంలో గాంధీనగర్లో వేయించేసినటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో గల దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయంలో వచ్చే నెల జూలై 17వ తారీఖు బుధవారం నుంచి 21వ తారీఖు ఆదివారం దాకా పాంచాహ్నిక దీక్షగా పంచాయతన సహిత దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతోంది. దీన్ని నిర్వహిస్తున్న వారు శ్రీమాన్ ఆరవెల్లి సాయి ప్రదీప్ గారు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన. హరి ఓం తత్సత్. దత్తభక్తులందరికీ శుభాశీస్సులు. రాబోయే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే జూలై 17, 2024 నుంచి ఆషాఢ శుద్ధ పూర్ణిమ అంటే గురు పూర్ణిమ అంటే 21 జూలై 2024 వరకు అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనకాపల్లి పట్టణంలో, విశాఖపట్నం దగ్గరలో అనకాపల్లి పట్టణం గాంధీనగరం, అందులో శ్రీరామ పంచాయతన దత్తాత్రేయ దేవాలయ సముదాయంలో ఈ 5 రోజులు కూడా శ్రీ పంచాయతన పాంచాహ్నిక దత్తహోమం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ దేవాలయ కమిటీ వారు, అదేవిధంగా దత్తభక్తులందరూ కూడా దీన్ని ప్రతిపాదించి చేయబోతున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ 5 రోజులు కూడా దత్తాత్రేయ మూలమంత్రంతో హోమం చేయబడుతుంది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి హోమం, దత్తహోమం. సవిత్రికాటక చయనం అనేటువంటి మహాయాగం చేసేటప్పుడు దానికి అనుసంధానంగా ఖచ్చితంగా దత్తహోమం చేస్తారు. అటువంటిది 5 రోజులు పాంచాహ్నిక దత్తహోమం కనుక చేసినట్లయితే మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాలకి కూడా ఆ వైబ్రేషన్స్ కానీ, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అంటాం దాన్ని, ఆ ఎనర్జీ అంతా కూడా వ్యాపించి చాలా సుఖశాంతులతో ఆ ప్రదేశాన్ని వర్ధిల్లే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎందుకు చేస్తున్నారు అంటే విశ్వమానవ కళ్యాణానికి, లోక కళ్యాణార్థం, శాంతి సౌభాగ్యాలతో ఈ దేశం విలసిల్లాలని చెప్పి, సనాతన ధర్మం కాపాడబడాలని చెప్పి, హిందూ ధర్మం మళ్ళీ దాని ఉచ్ఛస్థితిని అందుకోవాలని చెప్పి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని
పూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ కృప కావాలని కోరుకుంటూ వారి ఆశీస్సులతో ఈ దేశం బంగారు భవిష్యత్తు అందుకోవాలనే ఉద్దేశంతో ఆస్తిక మహాశయులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి హోమం ఈ పాంచాహ్నిక దత్తహోమం. తొలి ఏకాదశి మనకు చాలా ముఖ్యమైన పండుగ. మన తెలుగు వాళ్ళందరికీ ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అందరూ కూడా ఉపవాసాలు ఉండి చాలా గొప్పగా చేసుకుంటాం మనం. అదేవిధంగా గురు పూర్ణిమ భక్తులందరికీ కూడా గురు పూర్ణిమ చాలా గొప్ప విశేషమైన విషయం. అటు సాయి భక్తులు కానీ దత్త భక్తులు కానీ ఏ భక్తులైనా సరే అందరికీ కూడా గురు పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినం. అందులోనూ ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఆదిగురుగా అవతరించినటువంటి ఆ రోజున పూర్ణాహుతి కార్యక్రమం జరగడం అనేటువంటి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ 5 రోజులు కూడా అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి జూలై 17వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ దత్తహోమం 17, 18, 19, 20, 21 తారీఖుల్లో కేవలము దత్తహోమమే కాకుండా అది అక్కడ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి శ్రీరామ పంచాయతనానికి 1,00,000 తులసి పూజ, అమ్మవారికి 1,00,000 మల్లెల పూజ, అదేవిధంగా అనేకమైన దుర్గాదేవికి 1,00,000 కుంకుమార్చన, అదేవిధంగా అక్కడ గణపతికి మహాగణపతి పూజలు, అదే అష్టాక్షరి మంత్రహోమము, రుద్రహోమము ఇత్యాది అనేకమైన హోమాలు ఒక్కొక్క రోజు ఆ యొక్క ఆ తిథి యొక్క ఆ రోజు యొక్క ప్రాధాన్యతను బట్టి అవి కూడా చేసుకుంటూ వస్తారు. వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే సర్వదేవతల యొక్క కృప కూడా మనందరి మీద వర్షించి తద్వారా మన కుటుంబాలు, మన రాష్ట్రము, మన దేశము అన్నీ కూడా సకల సౌభాగ్యాలతో విలసలాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిష్కామంగా చేస్తున్నటువంటిది ఈ దత్తాత్రేయ హోమం. అందులో భాగంగా ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు దత్తలీలా వైభవము అనేటువంటి ఈ శీర్షికన దత్తాత్రేయ స్వామి యొక్క అపూర్వమైనటువంటి అనేకమైన లీలా వైభవాన్ని నా ద్వారా తెలుసుకుంటారు. 5 రోజుల ప్రవచనాలు ఏర్పాటు చేయబడ్డాయి నా చేత. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చాలంటే భక్తుల యొక్క సహాయ సహకారాలు చాలా ముఖ్యమవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ విజయవంతం చేసి ఆ యజ్ఞఫలాన్ని, ఆ యాగ ప్రసాదం నిత్యం దాని అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నింటిలో కూడా పాల్గొని చక్కగా ఆ యాగ ప్రసాదం తీసుకుని చివరిలో మహాపూర్ణాహుతి చాలా అద్భుతంగా జరుగుతుంది. అది గురు పూర్ణిమ నాడు సహస్ర ఘటాభిషేకం అని చెప్పేసి దత్తాత్రేయ స్వామికి చేయాలనేటువంటి ఏర్పాటు కూడా జరిగింది. ఇవన్నీ కూడా 2 కళ్ళతో చూడాలి. వైభవం అద్భుత వైభవపేతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షించడం, అదేవిధంగా ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ధన రూపేణ, వస్తు రూపేణ అన్నింటికీ కూడా ఆయా ఆలయం వారికి, ఆలయ కమిటీ వారికి అందజేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉంటాయి అని చెప్పేసి మరొక్కసారి దీవిస్తూ స్వస్తి. అవధూత చింతన. గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త.